స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీ చేపట్టే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అటు ఫోన్ ట్యాప్ అయిన వారి పేర్లు వెల్లడించాలని సిట్ ను ఆయన కోరారు. కేసీఆర్ కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,28,648 మంది రైతుల ఖాతాల్లో 355.80 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఆదివారం తెలిపారు. రైతులు ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి కింద ప్రభుత్వం భరోసా నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేటలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మంత్రి కొండ సురేఖ భర్త మురళిపై ఆమెకు వారు ఫిర్యాదు చేసి జిల్లాలో తాజా పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి స్పష్టం చేశారు. పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలను ఉపేక్షించేది లేదని బదిలిచ్చారు. మళ్లీ నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంటలో వెంకటరమణ వర్క్ షాప్ లో ఇనుము కత్తిరించిన మిషన్ లో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడు రాజు మృతి చెందారు. స్క్రాప్ మిషన్ లో పడిన రాజు నుజ్జు అయ్యారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.